హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ లవ్ యూ అమేషా పార్ట్ 36. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్? ఇలా ఉంటాడు అంటూ దేవ్ పెదాలు అందుకుంది సిరి. అంత షాక్లోనూ సిరి పడిపోకుండా నడుము చుట్టూ చెయ్యి వేసి గట్టిగా పట్టుకున్నాడు దేవ్. ఒక నిమిషం తర్వాత నెమ్మదిగా దేవుని విడిచి ఫేస్ చూడకుండా అతన్ని మెడవంపులో ముఖం దాచుకుంది సిరి. ఏమైంది అని మరియా వచ్చే వరకు వాళ్ళ ఇద్దరి మధ్య మౌనం రాజ్యమేలింది. దేవ్కి ఏం సమాధానం చెప్పాలో తెలియక తడబడ్డాడు. కానీ సిరి, నాకు కళ్ళు తిరుగుతున్నాయి అని దేవ్ నన్ను పట్టుకున్నాడు మరియా అని చెప్తుంది. అవునా, అయితే రూమ్కి పదండి, రెస్ట్ తీసుకోవచ్చు అంటూ వీల్ చైర్ పట్టుకొని నిలబడింది మారియా. అలాగే అంది సిరి దేవ్ ఫేస్ చూపించలేక. వీల్ చైర్లో కూర్చునబోయింది. నేను తీసుకొస్తా మరియా అమ్మ అంటూ సిరి ఫేస్ చూస్తూ అన్నాడు దేవ్. కానీ బాబా మీ చెయ్యి అంటుంది మారియా. ఐ కెన్ మేనేజ్ అంటూ వెనక్కి ఉన్న బటన్ తీసేసి 2 హ్యాండ్స్లో లిఫ్ట్ చేశాడు సిరిని. లిఫ్టులో తన రూమ్కి తీసుకెళ్లాడు. బెడ్పై పడుకోబెట్టి అతన్ని షర్ట్ బటన్స్ విప్పుతూ చూస్తున్నాడు సిరిని. భయంతో వణికింది తను. అసలు ఏం చేస్తున్నాడు, ఏం 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 చేయబోతున్నాడు అని ఆలోచిస్తూ షర్ట్ విప్పి పక్కన పడేసి టాప్ ప్లాజోలో ఉన్న సిరి దగ్గరికి వచ్చి నడుం పట్టుకొని ప్లాజో విప్పబోయాడు. అంతే, నో అని భయంతో అరిచింది సిరి వణికేస్తూ. ఇష్, ఏం కాదు, జస్ట్ 10 మినిట్స్ అయిపోతుంది చాలా లో వాయిస్లో ఒక రకమైన కైపుతో అంటాడు దేవ్. భయంతో సిరి, నో నో, ప్లీజ్ ప్లీజ్ మళ్ళీ చేయను, మీరు ఎలా ఉండమంటే అలా ఉంటా, ప్లీజ్ నన్ను వదిలేయ్ భయంగా అంది. ఇష్, కళ్ళు మూసుకో, కమాన్ కళ్ళు మూసుకో అంటూ ప్లాజో విప్పేశాడు. టాప్ పైకి లేపుతాడు, నడుం ఎక్స్పోజ్ చేస్తూ. భయంతో కళ్ళు గట్టిగా మూసుకుంది సిరి. కొద్దిసేపు తర్వాత మెల్లిగా కళ్ళు తెరిచి చూసేసరికి తన కళ్ళ దగ్గర కూర్చున్నాడు దేవ్, చేతిలో ఆయిల్ బాటిల్ పట్టుకొని ఆమె కాళ్లకు మర్దనా చేస్తూ. ఇప్పుడు తన అవతారం చూసుకుంది. ఒక చిన్న టవాల్తో నిండుగా కప్పాడు బికినీ ఏరియా. ఎందుకు ఆయిల్ పెడుతున్నారు తడబడుతూ అడిగింది సిరి. డాక్టర్ 2 టైమ్స్ ఈ ఆయిల్తో మసాజ్ చేయాలని చెప్పాడు. ఆయన ఇప్పటిదాకా చూపించిన ధైర్యం ఇప్పుడేమైంది అని అడిగాడు దేవ్. కోపంగా ఫేస్ పక్కకు తిప్పుకుంది సిరి. తన కోపం చూసి నవ్వుకున్నాడు దేవ్. ఆమెకు ఇబ్బంది కలగకుండా 2 కాళ్లకు పూర్తిగా మసాజ్ చేసి పైకి వచ్చాడు. నడుం పైన చెయ్యి వేయగానే సిరి హార్ట్ బీట్ రేస్ అయ్యింది. టెన్షన్తో ముఖం పక్కకు తిప్పుకుంది. కరెక్ట్గా నాభి పైన ఆయిల్ పోశాడు. ఒళ్ళంతా జల్లుమంది. ఒంట్లో ఏదో కరెంటు పాస్ అయినట్టు. బట్ కంట్రోల్ చేసుకోవాలి కదా, లేకపోతే ఇందాకటిలా చుక్కలు చూపిస్తాడు అనుకుంటూ కళ్ళు గట్టిగా మూసుకుంది సిరి. మెల్లిగా నడుముపై చెయ్యి వేసి 2 వైపులా మర్దన చేస్తున్నాడు. అసలే సన్నని నడుము అతని చేతిలో ఇమిడిపోయింది. తన ఎక్స్ప్రెషన్స్ చూసి నవ్వుకున్నాడు. ఒక 4 నిమిషాలు చేసి సిరి అటు తిరగండి అన్నాడు దేవ్. దాంతో వెలికిలా పడుకున్న సిరి టవల్తో కవర్ చేసుకుంటూ బోర్లా పడుకుంది. ఇప్పుడు నడుముపై ఆయిల్ పోసి 2 చేతులతో వెన్నుముక్కను బాగా మర్దన చేశాడు. సిరికి చాలా హాయిగా అనిపించింది. ఎంతసేపు చేశాడో తెలియదు. రిలాక్స్గా అయిపోతూ నిద్రలోకి జారుకుంది. లంచ్ అవర్లో సిరిని లేపిన మరియా తనని వాష్రూమ్కి తీసుకెళ్లి ఫ్రెష్ చేయించుకొని తీసుకొస్తుంది. డైనింగ్ టేబుల్ దగ్గర డిషెస్ చూసి, ఎప్పుడు ఇవేనా, నాకు ఇవాళ చికెన్ బిర్యానీ కావాలి అంటుంది సిరి తన ముందు ఉన్న మారియాతో. అది బాబా అని మారియా మాట పూర్తి కాకముందే, ఏంటి బాబా, మీ దేవు బాబా చెప్పాడా
డైలీ ఆ కాయగూరలు ఆకుకూరలు పెట్టమని. ఐ హేట్ యువర్ బాబా అని అడిగింది. అండ్ వన్ మోర్ థింగ్, మీ బాబాని ఇక్కడికి పిలవకండి. ఇవాళ నేనొక్కదాన్నే లంచ్ చేస్తా, అది కూడా నాకు ఇష్టమైన ఫుడ్ అంటుంది సిరి. మరియా బ్లైండ్ గా అలాగే నిలబడి చూస్తూ ఉంటుంది. తను ఏం చూస్తుందా అని వెనక్కి తిరిగి చూసి తల దించేసుకొని ముందరికి తిరిగింది సిరి. వెనుక దేవ్ వచ్చి నిల్చున్నాడు. తను చూసుకోలేదు. ఇప్పుడు ఎలా అని ఆలోచిస్తుంది. దేవ్ ఆమె పక్కనే వచ్చి కూర్చొని ప్లేట్లో వడ్డించాడు ఫుడ్ తనకి. వద్దు అంది సిరి. మీరు మెడిసిన్ వేసుకోవాలి అంటూ దాల్ రైస్ కలిపి ముద్ద నోటికి అందించాడు. ఇక కామ్గా తినింది. సిరికి తనకి తినిపించి నెక్స్ట్ తను కూడా తినేశాడు. అప్పుడే సురేష్ అంకుల్ నుంచి కాల్ వస్తుంది. మేనేజర్ కాల్ చేసి చెప్పాడు దేవ్కి, దేవ్ పైన అటాక్ చేసిన వాళ్ళలో ముగ్గురు మనుషులు దేవ్ మనుషులకు చిక్కారు. వాళ్ళు పూర్తిగా కోలుకున్నాక కస్టడీ నుంచి బెయిల్ పై తీసుకొచ్చాడు దేవ్. ఆ విషయం గురించి అడగడానికి సురేష్ కాల్ చేశాడు. ఎందుకు దేవ్ ఇలా చేశావు అని అడుగుతాడు సురేష్. సారీ, ఏమనుకోకండి అంకుల్. ఈ విషయంలో నేను డిపార్ట్మెంట్ ని ఇన్వాల్వ్ చేయాలి అనుకోవడం లేదు. వాళ్ళ ఇన్వెస్టిగేషన్ లో గ్యారంటీగా తప్పుదారి పడుతుంది లేదా పట్టేలా చేస్తారు. దీని వెనకాల ఎవరున్నారో నేను తెలుసుకొని వాళ్ళను మాత్రమే టార్గెట్ చేస్తాను అన్నాడు దేవ్ స్థిరంగా. ఓకే దేవ్, కానీ జాగ్రత్త, దీని వెనకాల చాలా పెద్ద కుట్ర ఉన్నట్టు అనిపిస్తుంది. ఇందులో రిషి ప్రమేయం ఉంది అంటావా అని అడిగాడు. నాకు అదే డౌట్, కానీ రిషి పైన నిఘా ఉంచాను. తను ఎక్కడికి వెళ్తున్నాడు, ఎవరిని కలుస్తున్నాడు, ఎక్కడ ఉంటున్నాడు, ఎవరికి కాల్ చేస్తున్నాడు అన్నీ నాకు తెలుసు. గ్యారంటీగా ఇది రిషి పని మాత్రం కాదు. ఎందుకంటే రిషికి తొందరపాటు ఎక్కువ. చిన్న చిన్న తప్పులు చేసి దొరికిపోతూ ఉంటాడు. కాకపోతే మన శత్రువుని ఎప్పుడు తక్కువ అంచనా వేయకూడదు. తను ఎంత బలహీనుడైనా సరే అన్నాడు దేవ్. రైట్ దేవ్, నీ ఆలోచన ఎప్పుడు కరెక్ట్ వేలోనే ఉంటాయి. నాకు నమ్మకం ఉంది. నా నుంచి ఎలాంటి సహాయం కావాలన్నా నీ వెనుక నేను ఉన్నాను అన్నాడు సురేష్. థ్యాంక్ యూ అంకుల్. మీ నుంచి నేను ఎప్పుడు ఇదే ఎక్స్పెక్ట్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అన్నాడు దేవ్. ఓకే, ఇంతకీ నా ప్రిన్సెస్ ఎలా ఉంది అడిగాడు ఆయన. సురేష్ సిరి గురించి అడగగానే దేవ్ పెదాలు అందంగా విచ్చుకున్నాయి. షీఈస్ ఫైన్ అంకుల్ అన్నాడు. గుడ్, కానీ బాగా అల్లరి ఎక్కువైపోయింది. నువ్వు అంటే భయం లేకుండా పోయింది తనకు. హాస్పిటల్లో చూశాను తనని. భరించడం నా వల్ల కాలేదు. నువ్వు ఎలా భరిస్తావో తనని అని సురేష్ అంటుండగా ఫోన్ స్పీకర్ ఆన్ చేసి, అది మంచిదేలే, ఫ్యామిలీలో కొత్త మెంబర్ వస్తాడు ఇప్పుడైనా అంటుంది పక్క నుంచి నందిని. ఆంటీ మీరు కూడా నవ్వుతూ అంటాడు దేవ్. మీ ఆంటీ అన్నది కరెక్ట్. త్వరగా కొత్త మెంబర్ని ఇన్వైట్ చేయండి, మేమందరం వెయిటింగ్ ఇక్కడ అంటాడు సురేష్. కాసేపు మాట్లాడి కాల్ కట్ చేస్తారు నందిని సురేష్లు. అలా రోజులు పాస్ అవుతూ ఉన్నాయి. దేవ్ హ్యాండ్ పూర్తిగా తగ్గిపోయింది. అలాగే సిరికి కూడా బ్రహ్మాండమైన ఇంప్రూవ్మెంట్ వచ్చింది. కాళ్ళు కదపడం నుంచి నెమ్మది నెమ్మదిగా వాకర్తో నడవడం వరకు. దాంతో దేవ్ ఫుల్ గా హ్యాపీగా ఉంటాడు. ఆ రోజు సిరి దేవ్ని కిస్ చేశాక అర్జున్ టాపిక్ అసలు రాలేదు. చాలా సార్లు అడగాలనుకుంది, అంతలోనే భయపడి ఊరుకుంది సిరి. నెక్స్ట్ 2 days లో సిరి బర్త్డే. ఈసారి తను బర్త్డే సెలబ్రేషన్ చేసుకోవద్దు అనుకుంది. రీజన్ తన హెల్త్. తను పూర్తిగా నార్మల్ అయ్యాక అవన్నీ అని చెప్పి సురేష్ అంకుల్ కి కాల్ చేసి చెప్పేస్తుంది. సురేష్ ఈ విషయం చెప్పడంతో దేవ్ కూడా సైలెంట్ అయిపోతాడు. మార్నింగ్ నుంచి సిరిని ఎవ్వరూ విష్ చేయలేదు. లేవగానే మరియా విష్ చేసేది, బట్ ఇవాళ చెయ్యలేదు అనుకుంటూ వాకర్ పట్టుకుని ఆఫీస్ రూమ్ లోకి వస్తుంది దేవ్ కోసం. రూమ్ లోకి ఎంటర్ అవ్వగానే గుడ్ మార్నింగ్ సిరి అని వినిపిస్తుంది దేవ్ వాయిస్. గుడ్ మార్నింగ్ అని నవ్వుతూ జవాబిస్తుంది సిరి. నెక్స్ట్ విష్ చేస్తాడేమో అని ఆలోచిస్తూ, బట్ అలా జరగలేదు. సిరి చెయ్యి పట్టుకొని సోఫా దగ్గరికి తీసుకెళ్లి కూర్చోబెట్టాడు. 2 minutes కలిసి ఇద్దరం టిఫిన్ చేద్దాం అన్నాడు. ఓకే అని తల ఊపింది బుద్ధిగా సిరి.
కలిసి టిఫిన్ చేశారు, లంచ్ చేశారు, ఈవినింగ్ కూడా అయిపోయింది. తన రూమ్లో ఒక్కతే కూర్చుంది. ఇంట్లో ఒక్కరూ విష్ చేయలేరు తనని. మరియా, నందిని ఆంటీ, సురేష్ అంకుల్, దివాకర్ అంకుల్ వీళ్ళు ఎవరూ నాకు విష్ చేయలేదు. ఆ ఎదవ కునాల్ గాడు ఎక్కడ చచ్చాడో వాడికి గుర్తుకులేదు. ఎవరికి గుర్తుకున్నా లేకున్నా దేవ్ ఏడుపొచ్చేసింది సిరికి. మోకాళ్ళపై తల పెట్టుకొని కళ్ళు మూసుకొని, డాడీ మీరెంత బాగా సెలబ్రేషన్ చేసేవారు నా బర్త్డేని, అది మన మెన్షన్లో. ఒక్కసారి చిన్నప్పటి పుట్టినరోజులన్నీ గుర్తుకు వచ్చాయి. అన్నిట్లోనూ జయరాజ్ దేవ్ పిక్చర్సే కనిపించాయి తన కంట్లో. దేవ్ బాబా పిలుస్తున్నాడు పాప అని వచ్చింది మారియా అప్పుడే. ఇంతకుముందు తనే వచ్చేవాడు. కొంచెం నడక మొదలు పెట్టానో లేదో నన్నే పిలుస్తున్నాడు అని గొనుగుకుంటూ వాకర్ తీసుకొని నెమ్మదిగా వెళ్తుంది సిరి. దేవ్ ఎదురై, మీ కంపెనీ ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయింది. హెడ్ గా మీరే వాళ్ళకి పార్టీ ఇస్తున్నారు. సో త్వరగా రెడీ అవ్వండి అంటూ ఆర్డర్ వేశాడు. సారీ దేవ్, నాకు మూడ్ లేదు, మీరు వెళ్ళండి అంటుంది సిరి. వాట్ హ్యాపెన్? ఏదైనా హెల్త్ ప్రాబ్లమా? డాక్టర్కి కాల్ చేయనా అడిగాడు. నో, కొంచెం హెడేక్ అంతే, అందుకే రానంటున్నా అంది. అలా అంటే ఎలా? ఆల్రెడీ చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ అయ్యాయి. ఈ ప్రాజెక్ట్ అన్ని క్లియర్ చేసుకొని కంప్లీట్ చేయించాను. అది కాక ఇది మీ కంపెనీ, సో కంపెనీ డైరెక్టర్ అయితే ఉండాలి కదా. కమాన్, వెళ్ళి రెడీ అవ్వండి అన్నాడు. నాకు ఓపిక లేదు రెడీ అయ్యేంత, ఇలాగే తీసుకెళ్ళండి అంది సిరి వాదించలేక. ఆల్ రైట్ పదండి అంటూ తనని 2 చేతుల్లో లిఫ్ట్ చేసి బయటికి తీసుకొచ్చాడు. షాక్ తో చూస్తూ ఉండిపోయింది సిరిదేవ్ని. కొంచెం తేరుకొని, నేను రాను ప్లీజ్ వదలండి అంటూ ఎదురుగా ఉన్న క్యారవాన్ ని చూస్తుంది. క్యారవాన్ లోకి తీసుకెళ్లి డ్రెస్సింగ్ టేబుల్ మీద ముందు కూర్చోబెట్టాడు. అక్కడ బ్యూటీషియన్స్ ఇద్దరు, మేకప్ మ్యాన్ ఉన్నారు. వెనకాలే మారియా కూడా వచ్చింది. మారియా అమ్మ, తనని పార్టీ హాల్ కి తీసుకురండి, నేను ఇక్కడే రెడీ అయి వస్తాను అంటూ వెళ్ళిపోయాడు దేవ్. సో ఇదండి వాళ్ళటి ఎపిసోడ్. మీకు నచ్చింది అనుకుంటున్నాను. దేవ్కి సిరికి మీ ప్రేమను పంచుతూనే అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వింటున్నారు. మీకు ఏదైనా సీరియల్లో లాగ్ అయినా లేదు ఏదైనా తప్పుగా అనిపించినా ప్లీజ్ కామెంట్లో నాకు చెప్పండి, నేను సరిదిద్దుకుంటాను. అండ్ మరొక మంచి ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను. మైత్రి.